ఏపీని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తానన్న మోదీ, ప్రజాగళం సభలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలన్న ప్రధాని. ఏపీలో వైసీపీని గెలిపించేందుకు కాంగ్రెస్ కుట్ర, కాంగ్రెస్ వైసీపీ మధ్య రహస్య ఒప్పందం ఉందన్న ప్రధాని మోడీ. ఎన్నికల కురుక్షేత్రంలో ధర్మానిదే విజయమన్న పవన్, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠమన్న జనసేనాని. రానున్న ఎన్నికల్లో ఎన్డీఏదే గెలుపన్న చంద్రబాబు, సంక్షేమం అభివృద్ధే మా లక్ష్యమన్న టీడీపీ అధినేత. ఎన్నికల షెడ్యూల్ వచ్చింది, ఇక రాజకీయం చూపిస్తా, ప్రతిపక్షాలకు సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్. ఈడీ ఆఫీసులో కవితను కలిసిన కేటీఆర్, హరీష్ రావు. అరెస్టుపై సుప్రీంకోర్టులో రేపు పిటిషన్ వేయనున్న లాయర్. ప్రజాగళం సభ అటర్ ఫ్లాప్ అయిందన్న పేర్ని నాని, నాడు మోడీని తిట్టి నేడు పొగుడుతున్నారని విమర్శ. ఏపీలో టీడీపీ కూటమికి ఒక్క సీటు రాదన్న విజయసాయి. ఎంపీ సీట్లు గెలుస్తుందని బీజేపీ నమ్మడం లేదన్న వైసీపీ నేత. రంపచోడవరం నియోజకవర్గ టీడీపీలో వర్గపోరు, టికెట్ కోసం పోటీ పడుతున్న రాజేశ్వరి, శిరీష. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలకు గ్యారంటీ లేదన్న కిషన్ రెడ్డి, 100 రోజులు పూర్తయిన గ్యారంటీలు అమలు కాలేదన్న బీజేపీ చీఫ్. కాంగ్రెస్ లో చేరిన రంజిత్ రెడ్డి, దానం నాగేందర్, సీఎం రేవంత్ రెడ్డి, దీపదాస్ మునిష సమక్షంలో చేరిక. బీఆర్ఎస్ పార్టీ కాలిపోతున్న ఇంటి లాంటిదన్న మల్లు రవి, ఆ పార్టీని వీడి మా పార్టీలో చేరుతున్నారన్న కాంగ్రెస్ నేత. ఏపీలో రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు, నిమిషం ఆలస్యం నిరాకరణ నిబంధన సడలింపు. సుప్రీంకోర్టులో సినీ నటి జయప్రదకు ఊరట, ఎస్ఐసి కేసులో జైలు శిక్షను కొట్టివేసిన ధర్మాసనం. కేసీఆర్ ఇంటికి తప్పని తాగునీటి కష్టాలు, మాజీ సీఎం నివాసానికి వాటర్ ట్యాంకర్ తెప్పించిన ఎమ్మెల్యే. ముంబై ఇండియన్స్ కు బిగ్ షాట్, ఫాస్ట్ బౌలర్ దిల్షన్ మధుశంక ఆటకు దూరం. భువనగిరిలో 2 విద్యార్థులపై దాడి, గంజాయి మత్తులో దాడి చేసిన యువకుడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇసుక అక్రమ తరలింపు, ఇసుక తరలిస్తున్న 4 లారీలు సీజ్. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన 50 కుటుంబాలు, విజయనగరం జిల్లా కొత్తవలస సర్పంచ్ సహా 7 వార్డు మెంబర్లు చేరిక. కైకలూరు మండలం నత్తగుళ్లపాడులో ఫ్లెక్సీ కలకలం, ఇళ్లను అప్పగించుకుంటే కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరిక.
స్వలింగ వివాహం చేసుకున్న ఆస్ట్రేలియా మంత్రి. సోఫియా అలేఖ్యాను వివాహం చేసుకున్న ఫెన్సీ వాంగ్. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు. ఈసారి ఎన్నికల్లో గెలవకుంటే దేశంలో రక్తపాతమేనన్న ట్రంప్.